ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ఆత్మ నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఇప్పుడు 6వ శ్లోకం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకో, సుషుప్తి అవస్థలో వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడి అంతఃకరణం మొత్తం ఉపసంహరణమైపోయి ఉంది. మనసన్న ఉపాధి అబ్సెంట్ అయ్యింది, లేదు. అక్కడ వాడు సత్ మాత్రంగా ఉంటాడు, ఉనికి మాత్రంగా ఉంటాడు. ఎట్లా అంటే వాణ్ణి కూడా వాడు తెలుసుకోడు. అప్పటికి ఏదో జాగ్రత్త అవస్థలో లేదా స్వప్నావస్థలో అన్యథా గ్రహణం చేస్తాడు. వేరే వాటన్నింటినీ రకరకాలుగా రూపాలుగా వాటిగా వీటిగా తెలుసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అగ్రహణం కూడా చేస్తూ ఉంటాడు. వాణ్ణి వాడు కూడా తెలుసుకోడు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో వాణ్ణి వాడు తెలుసుకోడు, అక్కర్లేని వాటన్నింటిని తెలుసుకుంటుంటాడు అని 2 దోషాలతో ఉంటాడు వాడు. అయితే సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో వాణ్ణి వాడు ఎట్లయినా తెలుసుకోవట్లేదు, వేరేవి కూడా తెలుసుకోవట్లేదు. కానీ వాడు లేకుండా పోయాడా? కాదు కదా, ఉన్నాడు. ఏదో రాహువు గ్రసిస్తే సూర్యుడో చంద్రుడో ఉండి కూడా తెలియకుండా ఉన్నట్టు మాయ మింగేయడం వల్ల, పూర్తిగా కప్పేయడం వల్ల వాణ్ణి వాడు తెలుసుకోకుండా ఉన్నాడు అంత మాత్రమే గాని వాడు లేకుండా పోలేదు. ఒకవేళ ఉపకరణాలు అంతఃకరణం ఉపాధి ఉన్నది అంటే వాడు ఇంకేంటేంటో తెలుసుకుంటుంటాడు. అది కూడా లేకపోతే వాడు వేరేవి కూడా తెలుసుకోవట్లేదు. కానీ వాడు లేకుండా పోలేదు, వాడు సన్మాత్రంగా ఉన్నాడు. ప్రబోధ సమయే వాడు మేల్కొన్న తర్వాత ఇంతకు ముందు అస్వాప్సం నిద్రపోయాను అని తిరిగి వాడు ప్రత్యభిజ్ఞాయతే మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. అట్లానే మనము జాగ్రత్త స్వప్న సుషుప్తి అని 3 అవస్థల్లో ఉన్నామనుకుంటాం గాని అన్ని అవస్థల్లో కూడా ఇవన్నీ నిద్రలే. ఇదంతా చీకటే, నిశ, రాత్రి. ఎప్పుడైతే ప్రబోధ సమయము జ్ఞానంతో మేల్కోవడం జరుగుతుందో అప్పుడు మళ్ళీ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. మనం ఎవరో మనకు గుర్తుకొస్తుంది, ఇదంతా కలం తెలుస్తుంది అని మన శంకర్ల వారు ఒక పద్యం ఇచ్చారు. దీన్ని చూడగానే మన వాళ్లకు, మన పూర్వపక్షులకు కొన్ని ప్రశ్నలు బయలుదేరాయి. ముఖ్యమైన ప్రశ్న, నువ్వు సుషుప్తి అవస్థ అన్నావు, మంచి పని చేసావు. జాగ్రత్త స్వప్నాలను పక్కన పెట్టి నువ్వు సుషుప్తి అన్నావు కదా, దీన్నే పట్టుకుందాం పట్టు. సుషుప్తి అవస్థలో వాడు సన్మాత్రంగా ఉన్నాడు అని వాడికి ఎట్లా తెలిసింది అంటే మేల్కున్నాక తెలిసింది అంటావా నువ్వు? మేల్కున్నాక తెలిసింది, అంతకుముందు తెలియదంటే నిజంగా తెలిసినట్ట, తెలియనట్ట? పైగా సుషుప్తి అవస్థలో వాడు సన్మాత్రంగా ఉన్నాడు అంటే ఆ అవస్థలో వాడు సన్మాత్రంగా ఉన్నాడు అని ఎట్లా తెలుస్తుంది? తెలుసుకుంటున్న వాడేడి? వాడు నిద్రపోతున్నాడు అని తెలుసుకుంటున్న వాడేడి? నిద్రపోతూ ఉన్నవాడేడి? ఏది లేనప్పుడు ఏదో ఉంది అని నువ్వెందుకు చెప్తున్నావో అని ఇంకక్కడి నుంచి మొదలుపెట్టారు మనకు మన పూర్వపక్షులు మనల్ని ప్రశ్నించడము. ముఖ్యంగా ఇక్కడ మన సురేశ్వర్ల వారు బౌద్ధుల ప్రశ్నలను చూపిస్తూ ఉన్నారు. బుద్ధుడి అనుచరులు అంటే జ్ఞానం ఉన్నదంతా జ్ఞానమే, విజ్ఞానవాదులు వాళ్ళు. ఉన్నదంతా జ్ఞానమే, ఇంకేమీ లేదు అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ మనం ఇంతకు ముందు శ్లోకంలో దేహము, ప్రాణము, ఇంద్రియాలు అని 3 కాదు అని నిర్ణయించాము. తర్వాత చలాం, బుద్ధి, శూన్యము అని 2 విషయాలున్నాయి. చలాం బుద్ధి అంటే క్షణికమైన విజ్ఞానము అన్న వాదులున్నారు, విజ్ఞానవాదులు.
లేదా శూన్యవాదులున్నారు. వీళ్ళ గురించి మనం ఎక్కువగా చర్చించలేదు. అందుకని ఈ 6వ శ్లోకంలో వీళ్ళ మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ 5వ శ్లోకంలో దేహమే నేనన్న భావన ఉన్న వాళ్లకు ఎందుకు అది తప్పు? దేహం ఆత్మ గాదు అని దేహాత్మ భావనను ఖండిస్తూ వచ్చాము. ప్రాణమే నేను లేదా ప్రాణంతో ఉన్న దేహమే నేను అన్న వాదనను కూడా ఖండించాము. దానికి కారణాలు కూడా చూపించాము. ఆ తర్వాత ఇంద్రియాలతో కూడిన ప్రాణంతో ఉన్న దేహమే నేను అన్నది కూడా కాదు అని చూపించాము. పైగా ఈ దేహము అన్నమయ కోశము, ప్రాణము ప్రాణమయ కోశము, ఇంద్రియాలు మనోమయ కోశము ఈ 3 దాటితేనే మనకు విజ్ఞానమయ కోశం ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పేది గాదు. వీళ్ళు చెప్పే విజ్ఞాన వాదము మళ్ళీ అందులో ఉన్న లోతుపాతులేమి అని మనం ఇప్పుడు 6వ శ్లోకంలో చూడబోతూ ఉన్నాము. దాంతో పాటే శూన్యవాదులు, విజ్ఞానవాదులు, శూన్యవాదులు అని 2 రకాలుగా ఉంటారు మనకు బౌద్ధులు. వాళ్ళందరినీ కలిపి మనము మళ్ళీ చూస్తూ వద్దాము. ఇందులో ముఖ్యంగా 2 అందమైన విషయాలు చూసుకున్నాము. ఇవాళ మూడోది ఇంకోసారి చూద్దాము. దేహమే నేను అన్న వాళ్ళెట్లా ఉంటారు అంటే, వాళ్ళ ఆశీస్సులు అంటే ఆశలు, కోరికలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ ఆశీర్వచనాలు దాన్ని బట్టే ఉంటాయి. దేహం బాగుండాలి, దేహం ఎప్పటికీ ఉండాలి. అది అన్నమయ కోశం గాబట్టి, తిండికేమి ఇబ్బంది లేకుండా ఉండాలి అని కోరుకునే వాళ్ళ ఆశీస్సులు అంతవరకే ఉంటాయి. కాబట్టి ఆశీర్వచనాలు, దీవెనలు గూడా అంతే ఉంటాయి. దేహమే నేననుకున్న వాళ్లకు చిరంజీవ అన్న ఆశీర్వచనం ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వచనం ఉంటుంది. వాళ్ళంతవరకే చూస్తూ ఉంటారు. దేహం ఉందా? పడిపోయిందా? ఇంతవరకే. దేహం ఉందా? ఊడిందా? ఇంతవరకే. ఆ దేహంలో ఉన్న ఆత్మ గురించి వాళ్ళకు ధ్యాస ఉండదు. దేహమే ఆత్మ అనుకుంటారు వాళ్ళు. అని చూసుకున్నాము. కాక ప్రాణమే నేననుకున్న వాళ్ళెట్లా ఉంటారు? నా ప్రాణం గట్టిగా ఉండాలని కోరుకుంటారు. నా ప్రాణము గట్టిగా ఉండాలి, ఊడిపోకూడదు అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి, గట్టిగా తుమ్మితేనే ప్రాణం పోతుందని భయపడుతూ ఉంటారు వాళ్ళు. దడుచుకుంటూ ఉంటారు. అందుకని తుమ్మితే నా ప్రాణం ఎక్కడ ఊడిపోతుందో అన్నంత భయపడుతూ బికుబికుమంటూ తుమ్మగానే బ్లెస్ యూ అనుకుంటూ దీవెనలిచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. ఎందుకైనా మంచిది అని. వాళ్ళు ప్రాణాత్మ భావనతో ఉన్నవాళ్ళు. వాళ్ళు ప్రాణాభిమానులు. తర్వాత ఇంద్రియాల కోసం ఒకటి ఇట్లాంటిదే దీవెన మనం ఇంతకు ముందు చూసుకోలేదు. స్పెసిఫిక్‌గా ఈ సెక్షన్‌లో కాబట్టి ఇప్పుడు చూద్దాము. ఈ దీవెనలన్నీ ఇట్లానే హాస్యాస్పదంగానే అనిపిస్తున్నాయి నాకు. ఏ దీవెన చూసినా గూడా ప్రపంచంలో ఒకళ్ళనొకళ్ళు దీవించుకునేవి ఏవి చూసినా నాకు నవ్వులాటగానే ఉన్నది ఈ మధ్యన. ఏ ఒక్క దీవెన గూడా ఆత్మజ్ఞానం కలుగ్గాక అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం ప్రపంచంలో కర్మల్లో ఉన్నవాళ్ళు చేస్తూ ఉండడం చూడలేదు. అందుకనే అంత పరిహాసం. సరే ఇంద్రియాల గురించి ఇంద్రియాత్మ భావంతో ఉన్నవాళ్ళెట్లా ఉంటారు? వీళ్ళ ఆశ ఇంతవరకే. ఇంద్రియాలు గట్టిగా ఉండాలి. ఇంద్రియాలు గట్టిగా ఉండాలి, ఊడిపోకూడదు, వాటికేమి కష్టం కలగకూడదు. ఇంతే గదా! కాబట్టి వాళ్ళ ఆలోచన అంతే ఉంటుంది. తుమ్మితే ప్రాణం పోతుందనుకుని తుమ్మగానే జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పుకునే వాళ్ళెట్లా ఉంటారో బ్లెస్ యూ అని. అట్లానే ఇంద్రియాల గురించి ఎట్లా ఉంటుందంటే, ఏదో పిడుగు పడింది అంటే, ఇక్కడ నా ఇంద్రియాలకేమైనా కష్టం కలుగుతుందేమోనని ఎందుకైనా మంచిది ఆ ఇంద్రుడి కొడుకు ఎవరున్నారో అర్జునుడు, ఆయన 10 పేర్లు మనం చదువుకుంటూ పోయామంట. ఇంకప్పుడు ఆ అర్జునుడి వాళ్ళ నాన్న ఇంద్రుడు సంతోషించాడంటే, నా ఇంద్రియాలకు ఏం ప్రాబ్లమ్ ఉండదు అని అంత క్షుద్రంగా, అల్పంగా, నీచంగా అంత తక్కువ స్థాయిలో ఉంటాయి కోరికలు. దానికి తగినట్టే ఉంటాయి ఆశీర్వచనాలు. అట్లా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దేహ, ప్రాణ, ఇంద్రియాల్ని దాటామంటే మనము అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల్ని దాటామంటే ఇంకా దాని తర్వాతంతా జ్ఞానమయమై ఉంటుంది.
అదంతా ప్రకాశమయమై ఉంటుంది. అదంతా కాశీ. అది కాశీ. అక్కడుంటుంది కాశీ. అక్కడికి వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, కానీ అదే దారిలో ఉన్నారు వీళ్ళు. దేహము, ప్రాణము, ఇంద్రియాలు దాటారు. కానీ మాత్రం బుద్ధి దగ్గరకొచ్చి వాళ్ళు చతికిలబడ్డారు. ఇంకిక్కడ సర్క్యులర్ లాజిక్స్‌తో, నిరీశ్వరవాదంతో వాళ్ళు పక్కకెళ్ళిపోయారు. లేపోతే బాగుండేది. కాబట్టి కాశీకి వెళ్ళకుండా మళ్ళీ పక్కదారి పట్టి ప్రపంచంలోకి వెళ్ళిపోయిన మన చలాం బుద్ధివాదులు, శూన్యవాదుల గురించి ఈ 6 శ్లోకము దాని ఉల్లాసాలతో సహా కలిపి చూసుకుందాము. ముందొక 10, 11, 12 శ్లోకాలు వీళ్ళు మనకేం చెప్తున్నారు అని చూద్దాము. వాళ్ళ క్వెషన్స్ ఏమి, వాళ్ళ భావనలేమి, వాళ్ళ వాదమేమి అని చూద్దాము. సరే వాళ్ళేమంటున్నారంటే, స్వప్నే విశ్వం యథా అంతస్థం జాగ్రత్యపి తథా ఇతి చేత్ సుషుప్తౌ కస్య కిం భాతి కః స్థాయి తత్ర చేతనః సిద్ధాంతి. నువ్వు యథా ఏ విధంగానైతే స్వప్న సమయంలో, స్వప్నావస్థలో ఈ విశ్వం మొత్తం అంతస్థం నీలోనే ఉన్నది అని చూసుకుంటున్నావు గదా! స్వప్నంలో నువ్వు కలకంటూ ఉన్న సమయంలో కలెక్కడి నుంచొచ్చింది? స్వప్నలోకాలెక్కడి నుంచొచ్చాయి? నీలో నుంచే వచ్చాయి, నీ వల్లే వచ్చాయి, నీలోనే ఉన్నాయి. మళ్ళీ నువ్వు మేల్కోగానే నీలోనే లయమయ్యాయి కదా! అట్లానే తథా ఇతి జాగ్రత్తపి జాగ్రత్తవస్థలో కూడా చేత్ ఉన్నది అంటున్నావు గదా! పోనీ దాన్ని పక్కకు పెడదాం. జాగ్రత్తవస్థలో గూడా ఈ మొత్తం విశ్వం నీలో నుంచే వచ్చింది, నీలోనే ఉన్నది. నువ్వు మళ్ళీ ప్రబోధ సమయంలో మేల్కొంటే నీలోనే లయమవుతుందని ఏంటో చెప్తున్నావు గదా! స్వప్నము, జాగ్రత్త 2 అవస్థలు పక్కన పెడదాం. నువ్వు స్పెసిఫిక్‌గా సుషుప్తి అవస్థ అని పైకి తీసావు. ఈ సుషుప్తి అవస్థ గురించి మాకొక క్వెషన్ ఉన్నది. నువ్వేమన్నావు? వాడు సుషుప్తిలో ఉన్నప్పుడు ఆ మనిషి వాడి కరణము, అంతఃకరణము ఉపసంహరింపబడ్డది గాబట్టి తెలీదు ఆ సమయంలో గాని, వాడు సన్మాత్రంగా ఉంటాడు, చిత్మాత్రంగా ఉండడు. వాడి గురించి తెలుసుకోడు. కానీ సన్మాత్రంగా, ఉనికి మాత్రంగా ఉంటాడు. లేచిన తర్వాత, మెలకువ కలిగిన తర్వాత అదంతా కల అని తెలుసుకుంటాడు అన్నావు గదా నువ్వు. దాని గురించి నేనేం అడుగుతున్నానంటే నిన్ను, ఎవరయ్యా తెలుసుకున్నది? ఎవరిని తెలుసుకున్నది? ఎవరు తెలుసుకుంటున్నారు? దేన్ని తెలుసుకుంటున్నారు? సుషుప్తి అవస్థలో కస్య ఎవడికి కిం ఏది భాతి తెలుస్తున్నది? కిం జ్ఞేయము కస్య ఏ జ్ఞాతకు ఎక్కడ తెలిసిందయ్యా? ఏమీ తెలియకుండా ఉన్నది. జ్ఞాత లేదు, జ్ఞేయము లేదు అనగానే మన సిద్ధాంతి అదే చెప్తున్నాను. జ్ఞాత, జ్ఞేయం 2 లేవు. కేవలము జ్ఞానమాత్రంగా ఉన్నాడు అంటే, జ్ఞానమాత్రంగా ఉండాలి అంటే చిన్మాత్రం అను నువ్వు. అన్నావా? అనలేదు గదా! నువ్వు సన్మాత్రం అన్నావు. సుషుప్తి అవస్థలో వాడు నిద్రపోతూ ఉన్నాడు. వాడు తెలియట్లేదు, ఇంకేమీ తెలియట్లేదు. కానీ మేల్కున్నాక మాత్రం వాడికి నేను నిద్రపోయాను అని తెలిసింది అని చెప్తున్నావు గదా! ఆ సుషుప్తి అవస్థలో వాడు నిద్రపోతూ ఉన్న సమయంలో గాఢ నిద్రలో వాడికి ఏమీ తెలియనప్పుడు తెలుసుకునేందుకు జ్ఞాత లేడు, తెలుసుకోబడే జ్ఞేయము లేదు. అనగానే నువ్వు జ్ఞానం ఉంది అంటున్నావు. చిత్ మాత్రం అన్నావా నువ్వు? పోనీ సత్ చిత్ అన్నావా? లేదు గదా! ఓన్లీ సత్ మాత్రం అన్నావు. అక్కడ నేనడిగే క్వెషన్ ఏంటంటే నిన్ను ఆ సుషుప్తి అవస్థలో చేతనః స్థాయి కః స్థిరంగా ఉండి తెలుసుకుంటూ ఉన్న చిత్ మాత్రము కహ ఏడయ్యా? ఏడి చూపించు. చూపించు. లేడు గదా! లేనిపోనివన్నీ ఉన్నాయి అని చెప్తావా నువ్వు? ఏ ఆధారంతో, ఏ ప్రమాణంతో చెప్తున్నావు? చిత్తు లేకపోతే సత్ ఎక్కడి నుంచొచ్చింది? నా ఫాలో అప్ క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చిత్తు చూపించు. లేదు గదా! నెక్స్ట్ చిత్తే లేకపోతే సత్ ఎక్కడుంది? అది విషయము.
నువ్వు చెప్పింది తప్పు ఇక్కడ. నువ్వు చెప్తున్నది తప్పు. తర్వాత సర్వం చ క్షణికం శూన్యం సర్వం ఏవ స్వలక్షణం సంఘాతః పరమాణూనాం మహి అంబు అగ్ని సమీరణాః. నేను 4 చెప్తే నువ్వు 3 రాసుకున్నావా సిద్ధాంతి? ఓ సురేశ్వరాచార్యులు వారో, నేను 4 చెప్పాను. నేను సర్వం దుఃఖం, సర్వం క్షణికం, సర్వం శూన్యం, సర్వం స్వలక్షణం అని 4 చెప్పాను. నువ్వు సర్వం దుఃఖం పక్కన పెట్టేసావా, వదిలేసావా? సరిపోతే పోయిందిలే, దాన్ని ఊరుకుందాము. నువ్వు చెప్పిన 3 నీకు అర్థం కావట్లేదు కాబట్టి నాకు చెప్పవలసి వస్తున్నది. నా క్షణికం శూన్యం స్వలక్షణం అన్న సిద్ధాంతం ఎందుకు నేను తయారు చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నువ్వు అర్థం చేసుకో. తర్వాత నా క్వశ్చన్ అడుగుతాను. నేనేం చెప్తానంటే, సర్వం మొత్తం నీకేమేమి కనిపిస్తున్నదో అదంతా కూడా క్షణికము, ప్రతి క్షణము మారిపోయే జ్ఞానము. అవునా కాదా? ప్రతిదీ ఒక క్షణం నుంచి ఒక క్షణానికి ప్రతిదీ మారిపోతూ ఉన్నది. జ్ఞానం మారిపోతూ ఉన్నది, పదార్థాలు మారిపోతూ ఉన్నాయి, పరమాణువులు కలుస్తూ విడిపోతూ ఉంటే పదార్థాలు మారిపోతూ ఉన్నాయి, క్షణాలు గడుస్తూ ఉంటే జ్ఞానాలు మారిపోతూ ఉన్నాయి. అన్నీ క్షణికమైన విషయాలు. ప్రతిదీ క్షణికమైన జ్ఞానంతో ఆ క్షణానికి ఉన్న జ్ఞానము నెక్స్ట్ క్షణానికి మారుతూనే ఉన్నది. ఆ విధంగా ఉన్న క్షణిక విజ్ఞానమని నేను నిర్ణయించాను. కాక ఆ క్షణంలో నీకేమి తెలిసిందో దానికన్నా ముందు గాని దానికన్నా తర్వాత గాని ఏమీ లేవు, శూన్యం అని చెప్పాను. ఆ తర్వాత సరే అయితే అయ్యింది, ఆ క్షణంలో ఏదో జ్ఞానం ఏంటో తెలుసుకుంటుంది అన్నావు గాని ఎక్కడి నుంచి వచ్చింది ఏది తెలుసుకుంటుందంటే అదే తెలుసుకుంటుంది. సర్వం స్వలక్షణం, దాన్ని అదే తెలుసుకుంటూ ఉంటుంది. అది దాన్ని ఇంకేదో తెలుసుకోదు. నువ్వేం చెప్తావు? జగత్ అని ఒకటి ఉన్నది జ్ఞేయము, దాన్ని ఆత్మ అన్న ద్రష్ట చూస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుందని చెప్తావు కదా. కాదు, జగత్తును అది అదే. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావు. కాబట్టి నేను జగత్తే, నువ్వు జగత్తే. నేను చెప్తుంటే నువ్వు వింటుంటావు, నువ్వు చెప్తుంటే నేను వింటుంటాను. అవునా కదా? నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు నన్ను తెలుసుకుంటావు, నేను నిన్ను తెలుసుకుంటాను. కాబట్టి ఏంటి ఇక్కడ? దేన్నదే తెలుసుకుంటుంది. పైగా తెలుసుకుంటూ ఉన్నది, ప్రతి క్షణం మారిపోతూ ఉన్నది. అది మర్చిపోకు. నా క్షణికం అన్నది ప్రోగ్రామ్ ఒకటున్నది. కాబట్టి ఏ క్షణిక విజ్ఞానాలు ఇవన్నీ. బి ముందు వెనకాల ఏమీ లేదు, ఉన్నవన్నీ జ్ఞానాలే. సి వాటినవే తెలుసుకుంటూ ఉంటాయి. పైగా పదార్థాలు ఎట్లా వచ్చాయంటే పరమాణువులు ఉన్నాయి. పరమాణువుల యొక్క సంఘాతమే విషయాలను. పైగా మహి అంటే భూమి, అంబు అంటే నీళ్లు, అగ్ని, సమీరణం అంటే గాలి. ఉన్నవి 4 భూతాలు. నువ్వు పంచభూతాలు అనకు మళ్ళీ. ఎందుకు అంటే కనిపిస్తుందేంటి? లేనిది, పోనిది, కనిపించంది, ఖాళీ అని నువ్వే చెప్తావు. దాన్ని మళ్ళీ ఉంది అంటావా? పంచభూతాలు కాదు, 4 భూతాలు. భూమి, నీరు, నిప్పు, గాలి. ఈ 4 కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అని నువ్వు మళ్ళీ ప్రశ్న వేయకు. ఆ పరమాత్మ అని ఒకటి ఉన్నది, అందులో నుంచి ముందు ఆకాశం వచ్చింది, ఆకాశంలో నుంచి గాలి వచ్చింది, గాలిలో నుంచి నిప్పు వచ్చింది, నిప్పులో నుంచి నీళ్ళు వచ్చాయి, నీళ్ళలో నుంచి భూమి వచ్చిందని ఇవన్నీ నాకు చెప్పకు. భూమి, అగ్ని, నీరు, గాలి ఈ 4 వాటంతట అవే ఉంటాయి. అవే మార్పులు చెందుతూ క్షణం క్షణం మారిపోతూ ఉంటాయి. వాటిని అవే తెలుసుకుంటూ ఉంటాయి. పరమాణువుల యొక్క సంఘాతమే. అవి కూడా 4. సరే పోతే పోనీ ఇవి 4 భూమి, నీరు, నిప్పు, గాలి పరమాణువుల సంఘాతం అన్నావు నువ్వు. ఆకాశం గురించి అసలు పట్టించుకోనన్నావు. ఖాళీ గురించి నేను మాట్లాడనన్నావు కదా. సరే, ఈ మొత్తం పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే వాటి గురించి చెప్తాను విను. చాలా
ముఖ్యమైన థియరీ సిద్ధాంతి నీకు తెలియకుండా అజ్ఞానంలో ఉన్నావు. నేను మొత్తం కనిపెట్టాను. చాలా క్లియర్‌గా అసలు ఈ బాడీస్ అన్నీ ఎక్కడి నుంచొచ్చాయి అని నేను చెప్తాను నువ్వు విను. మనుష్యాది శరీరాణి స్కంద పంచక సంహతిః. స్కందాః చ రూప, విజ్ఞాన, సంజ్ఞా, సంస్కార, వేదనాః. మనిషి మొదలైన శరీరాలన్నీ గూడా 5 స్కందాల సమూహము. స్కందం అంటే ఒక గ్రూప్. అట్లాంటివి ఒక 5 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 5 గ్రూప్స్ కలిస్తే శరీరాలు ఏర్పడతాయి. ఆ 5 గ్రూప్స్ స్కందాలేవి అంటే 1 రూపము, 2 విజ్ఞానము, 3 సంజ్ఞ, 4 సంస్కారము, 5 వేదన. ఇవేంటో చెప్తాను విను. ముందు రూపం అంటే ఏంటో చెప్తా. రూపస్కందం అన్నాను కదా! రూపస్కందం అంటే ఏంటో చెప్తాను విను. రూప్యంతే ఇతి రూపాణి. ఏవైతే నిరూపించగలవో, చూపించి ఇది అని నువ్వు చెప్పగలిగితే దాని పేరు రూపం. నువ్వేదైతే యాక్చువల్‌గా నిరూపించగలవో, ఇది చెట్టు, ఇది గోడ, ఇది పుస్తకము, ఇది మనిషి, ఇది పక్షి అని నువ్వు ఒక రూపాన్ని నిరూపించగలిగితే దాని పేరు రూపం. ఈ రూపస్కందంలో రూపమన్న గ్రూప్‌లో ఏవేవి ఉంటాయంటే విషయాలు, ఇంద్రియాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ విజ్ఞాన స్కందం అని చెప్పాను గదా! ఈ విజ్ఞానం అన్న గ్రూప్‌లో ఏముంటాయంటే ఈ విషయాలు, ఇంద్రియాలని చెప్పాను గదా! రూపాలు. వీటిని తెలుసుకునే జ్ఞానం. విషయ ఇంద్రియయోః జ్ఞానం విజ్ఞాన స్కందః ఉచ్యతే. ఈ విషయాలను, ఆ ఇంద్రియాలను తెలుసుకుంటూ ఉన్న జ్ఞానం ఏదున్నదో దాని పేరు విజ్ఞాన స్కందం. ఎందుకంటే రూపాలు ఉంటే సరిపోదు. రూపాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞానం గూడా ఉండాలి గదా! అందుకని. రూపం ఒకటున్నది. దాన్ని తెలుసుకుంటూ ఉన్న జ్ఞానం ఒకటి ఉండాలి. కాక మూడోది సంజ్ఞా స్కందం అన్నాను గదా! అంటే పేర్లు. రూపమున్నది అంటే దానికో పేరుండాలి గదా! సిద్ధాంతి ఇంత మాత్రం నీకు తెలీదేంటి? రూపమున్నది అంటే దానికో పేరుంటుంది. నామంతో, రూపంతో ఒకటున్నది అంటే దాన్ని తెలుసుకునేది ఒకటుంటుంది. కాబట్టి ఇప్పుడు సంజ్ఞ చెప్తాను పాటు. సంజ్ఞ గుణక్రియ జాతి విశిష్ట ప్రత్యయాత్మిక. పంచధా కల్పనా ప్రోక్త సంజ్ఞాస్కందస్య సౌగతైః. మన సంజ్ఞాస్కందము అంటే దాన్ని గుర్తించేందుకు ఒక విధానం ఉండాలి గదా! ఆ గ్రూప్‌ని ఎట్లా ప్రోక్తాః చెప్తారు మన సౌగతులు. సౌగతులు అంటే సుగతుడిని అనుసరించేవాళ్ళు. బుద్ధుణ్ణి అనుసరించే వాళ్ళని బౌద్ధులు అంటారు. సుగతుణ్ణి అనుసరించే వాళ్ళని సౌగతులు అంటారు. ఈ సుగతుడికే ఇంకొక పేరు తథాగతుడు. అంటే బుద్ధుడు అని అర్థం. బుద్ధుడికే సుగతుడు, తథాగతుడు అని అట్లా కొన్ని పేర్లున్నాయి. ఇప్పుడు ఈ సుగతుణ్ణి అంటే మన తథాగతుణ్ణి అంటే మన బుద్ధుణ్ణి అనుసరించే బౌద్ధులు సంజ్ఞాస్కందం అంటే ఏమని చెప్తారంటే, ఈ సంజ్ఞాస్కందం మళ్ళీ పంచధా కల్పన 5 విధాలుగా కల్పించబడి ఉంటుంది. సంజ్ఞాస్కందం మళ్ళీ 5 రకాలుగా ఉంటుంది. ఒకటి సంజ్ఞ, ఒకటి గుణము, ఒకటి క్రియ, ఒకటి జాతి, ఒకటి విశిష్టము అని ఈ 5టితో కూడి ఉన్న ప్రత్యయాలు. దాని పేరు సంజ్ఞాస్కందం. ఈ 5 ఏంటో ఒక్కొక్కటి మళ్ళీ వేరే వేరేగా ఎగ్జాంపుల్‌తో సహా చెప్తాను విను సిద్ధాంతి. ఇప్పుడు ఒక గోవున్నదనుకో, ఒక ఆవుని మనము ఎగ్జాంపుల్‌గా పెట్టుకుందాము. గవాం గౌః ఇతి సంజ్ఞా ఉక్త. జాతిః గోత్వంతు గోగతం. గుణాః శుక్లాదయః తస్య. గచ్చతి ఆద్యాః తథా క్రియాః. శృంగి చతుష్పాత్ లాంగూలి విశిష్ట ప్రత్యయః యసౌ. ఏవం పంచవిధః క్లుప్తః సంజ్ఞాస్కందః ఇతి ఈర్యతే. మన సంజ్ఞాస్కందానికి 5 ఉండాలి గదా! సంజ్ఞ అంటే ఒక పేరుండాలి. దానికొక గుణం ఉండాలి. దానికొక పనుండాలి. దానికొక జాతి, దాని సొంత జాతి ఒకటుండాలి. దాంట్లో కొన్ని విశిష్టాలుండాలి. ఈ 5 ఉండాలి గదా!
అందులో గవాం గౌః ఇతి సంజ్ఞా ఉక్త. గోవుల్లో ఒకదాన్ని చూపించి ఇదేంటండి అంటే ఆటోమేటిక్‌గా అది గోవండి అని చెప్తాము. ఎందుకు? గోవు అన్నది దాని పేరు. ఆవు అన్నది దాని పేరు. అవునండి. నా ఆవుకి నేను మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నాననుకోండి. అప్పుడేం చేస్తాను అంటే, చెప్తున్న దాని మీద ఫోకస్ చేయి సిద్ధాంతి నువ్వు. ఆవు దగ్గర ఆగిక్కడ. ఆవు అన్నది దాని పేరు. ఆ తర్వాత గోగతం గోత్వం దాని జాతి. గోవుల్లో గోత్వము ఏదో మనుషుల్లో మానవత్వము. మానవత్వం ఉన్నవాడు మనిషి అని చెప్పినట్టే, గోత్వం ఉన్నది గోవు అని దాని జాతి. కాక గుణాః శుక్లాదయః తస్య. తెల్ల ఆవు, నల్ల ఆవు అని ఏదైనా చెప్పామనుకో, అవన్నీ దాని గుణాలు. గచ్చతి వెళ్తూ ఉన్నది, వస్తూ ఉన్నది, గడ్డి మేస్తున్నది అని ఈ రకంగా చెప్పుకుంటే అవన్నీ దాని క్రియలు, దాని పనులు. కాక శృంగి ఒక ఆవున్నది, దానికి 2 కొమ్ములున్నాయి, 4 కాళ్ళున్నాయి, ఒక్క తోక ఉన్నది అని చెప్పావనుకో, అది శృంగి, కొమ్ములతో ఉన్నది, చతుష్పాత్ దానికి 4 కాళ్ళున్నాయి, లాంగూలి దానికో తోకుంది అని చెప్పావనుకో, ఇవన్నీ దాని విశిష్ట ప్రత్యయాలు. అది విషయం. ఈ విధంగా ప్రతి దానికి పంచవిధః 5 విధాలుగా సంజ్ఞాస్కందమని ఉంటుంది క్లుప్తంగా. ఇది విషయము అని చెప్పారు. ఆ తర్వాత రాగాద్యాహ ఎందుకు అంటే ఎంతవరకొచ్చాం మనము? రూప, విజ్ఞాన, సంజ్ఞా స్కందాలు 3 అయ్యాయి గదా! సంస్కార స్కందం చూద్దాం ఇప్పుడు. రాగాద్యాహ పాప పుణ్యే చ సంస్కార స్కందః ఉచ్యతే. రాగము, ద్వేషము మొదలైనవన్నీ. పుణ్యము, పాపము మొదలైనవన్నీ గూడా సంస్కారాలు. అటువంటి వాటన్నింటిని కలిపి ఆ గ్రూప్‌ని సంస్కార స్కందం అని పిలుస్తారు అని చెప్పారు. ఆది అంటే ఏంటని ఏమైనా మొత్తం ఆ గ్రూప్‌లో ఉన్నవన్నీ కూడా చెప్పారు డాక్యుమెంట్ చేసి. మరి రాగము లాంటివి అంటే మిగిలినవన్నీ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకోవాలో తెలీదు. ఎందుకు అంటే బౌద్ధుల మతం గురించి మనం ఇంకా చదువుకోలేదు. మనము కాణాదులను చూసాము, సాంఖ్యులను చూసాము, యోగులను చూసాము. బౌద్ధులను చూడలేదు కాబట్టి వాళ్ళేమంటారో రాగం కాక ఇంకేమైనా ఉన్నాయని ఏమైనా డాక్యుమెంటింగ్ చేశారో, ఆదిగా అని వదిలిపెట్టారో తెలీదు. కానీ అవన్నీ కలిపి సంస్కారం అన్న గ్రూప్‌లోకొస్తాయని జెప్పారు. తర్వాత నెక్స్ట్ వేదనమని ఫైనల్‌గా ఫిఫ్త్‌దొకటుంది గదా! రూపము, జ్ఞానము, సంజ్ఞ, సంస్కారమైన తర్వాత వేదనము. వేదనం అంటే తెలుసుకోవడము అనర్థం. జ్ఞానానికి, వేదనకి తేడా ఏమి అని మళ్ళీ ఒక క్వెషనొచ్చింది ఇప్పుడే నాకు మనసుకి. విజ్ఞానానికి, వేదనానికి తేడా ఏమి? విజ్ఞానం అంటే తెలుసుకోవడం గదా! వేదనం అంటే గూడా తెలుసుకోవడమే గదా! అంటే వేదనం అంటే అనుభవించడము. విజ్ఞానం అంటే జ్ఞానంతో తెలుసుకుంటూ ఉండడము. ఇది ఆవు, ఏదో ఇది గోడ, ఇది పలాని వస్తువు అని తెలుసుకుంటూ ఉండడం విజ్ఞాన స్కందంలోకొస్తుంది. నాకు చాలా బాధగా ఉన్నది అని ఆ అనుభవం ఏదున్నదో అదంతా వేదనం అన్న గ్రూప్‌లోకొస్తుందో ఏమో చూద్దాము. అవునంతే. సుఖము, దుఃఖము చ మోక్షాన్ని గూడా ఇందులో పెట్టేసారు. స్కందః స్యాత్ వేదనాహ్వయః. సుఖాన్ని నువ్వు వేదనము అంటే అనుభవిస్తూ తెలుసుకుంటూ ఉంటావు. అవును. దుఃఖం గూడా అట్లానే నువ్వు ఏదో వేదనము తెలుసుకుంటూ ఉంటావు గానీ, మోక్షమేంటో, మోక్షం గూడా నువ్వు అట్లానే వేదన అనుభవిస్తావని జెప్పారు. అన్న ఆహ్వయం దాని పేరదని జెప్పారు. మన వేదనాహ్వయము వేదనన్న పేరున్న స్కందంలో మోక్షం, సుఖం, దుఃఖం అని 3 జెప్పారు. ఇంకేమైనా ఉన్నాయో ఏంటో మరి తెలీదు మనకి. మోక్షాన్ని అందులో పెట్టారు. చాలా బాగుంది. పంచభ్యః ఏవ స్కందేభ్యః నాన్యః ఆత్మ అస్తి కశ్చన. మొత్తం అంతా కలిపి
ఈ పంచస్కంధాల్లోకొచ్చేస్తుందా లేదా సిద్ధాంతి? ఇది గాక ఆత్మ అని వేరేగా అన్యంగా ఏదైనా ఉందా? నా లేదు. ఉంది అని నువ్వు అన్నావనుకో చూపించు. నేను చెప్పిన ఈ 5 స్కంధాల్లో గాకుండా, ఈ 5 స్కంధాలతో మనుషులు మొదలైనవన్నీ ప్రాణులు, జీవులు కనిపిస్తాయి. నేను చెప్పిన పరమాణువులతో ఆ 4 భూతాలు కనిపిస్తాయి. ఆకాశం వదిలిపెట్టి మిగిలినవి. ఇవి కాక నువ్వు చెప్పే ఆత్మ ఎక్కడైనా ఉన్నదా? కనిపిస్తూ ఉన్నదా? తెలుస్తూ ఉన్నదా? ఏ ప్రమాణంతోటైనా సరే, ఎక్కడైనా సరే, ఎవ్వరికైనా తెలిసిందా? నువ్వు చూపించగలవా? లేదు గదా! కాబట్టి ఆత్మ అన్నది అన్యంగా నాస్తే. ఇంకది విషయము. న కశ్చిత్ ఈశ్వరః కర్త స్వగత అతిశయం జగద్. ఈశ్వరుడు కర్త అని నువ్వేదో చెప్తున్నావు గదా! వాడు ఎవ్వడు లేనే లేడు. మరి జగత్ ఎట్లా వచ్చిందని మళ్ళీ ప్రశ్న వేయకు. ఇంత విని గూడా. స్వగత అతిశయం. ఆ అతిశయము దాంట్లో నుంచే అదొస్తుంది. అది స్వగతం దాంట్లోనే ఉంటుంది. అది అందులో నుంచే వస్తుంది. జగత్తు ఎక్కడి నుంచొస్తుంది? నువ్వు మరీ విచిత్రంగా అడుగుతావు సిద్ధాంతి. ఒక చెట్టు రావాలనుకో, భూమిలో నుంచే గదా వస్తుంది. పండు రావాలనుకో, చెట్టులో నుంచి వస్తుంది. అవునా కదా? నీ మాటలు రావాలనుకో, నీలో నుంచొస్తాయి. నువ్వు తుమ్మావనుకో, ఆ తుమ్మెక్కడి నుంచొచ్చింది? నీలో నుంచే వచ్చింది. ఎక్కడి నుంచొచ్చాయి? అక్కడి నుంచే వస్తాయి జగత్తులో నుంచే. మళ్ళీ ఇవి ఇంకెక్కడి నుంచో రావాలి, ఎవరో చెయ్యాలని అక్కడ ఏం రూల్ లేదు. లేదసలు. వేరేగా ఆత్మ లేదు, ఆత్మ అన్న కర్త లేదు. జగత్తుకి వేరే కర్త అవసరం గూడా లేదు. జగత్తే స్వగతంగా దానిలో నుంచి అదంతా తీసుకుంటున్న స్వగత అతిశయం సిద్ధాంతి. చాలా సింపుల్. లేని దాన్ని వెతుకుతావు గాబట్టే నీకు దొరకదు సిద్ధాంతి. లేని ఆత్మను వెతకడానికి బయలుదేరుతావు గాబట్టే నీకు దొరకదు. నేను జూడు ఉన్నదాన్ని కనిపెట్టాను కూర్చున్నాం. ఎంత శాంతిగున్నామో బౌద్ధులమో. స్కందేభ్యః పరమాణుభ్యః క్షణికేభ్యః అభిజాయతే. పూర్వ క్షణాత్యేవ క్షణః స్యాత్ ఉత్తరోత్తరః. ఈ స్కందాలైనా సరే, ఆ పరమాణువులైనా సరే అన్నీ క్షణికాలు. ఓకే. ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటాయి. నిన్న ఒక ఆకు చూసావంటే ఇవాళ రెండో ఆకు ఉంటుంది. నిన్న మొగ్గ చూసావంటే ఇవాళ పువ్వు పూస్తుంది. ఇందాక నువ్వు కొంత తెలుసుకున్నావంటే ఇప్పుడు ఎంత తెలుసుకున్నావు? మహాజ్ఞానం అయిపోలేదు? నేను చెప్తూ ఉండగానే క్షణం క్షణము నీలో జ్ఞానం పెరుగుతూనే ఉన్నది గదా! ఎంత తెలివితేటలు పెరిగాయి నీకు? కాబట్టి క్షణం క్షణం మారిపోతూ ఉన్నది. నువ్విక్కడ కూర్చొని వింటూ ఉండగానే కొన్ని సెల్స్, అణువులు నీ బాడీలో పుడుతూనే ఉన్నాయి, కొన్ని పోతూనే ఉన్నాయి. అవునా కదా? అట్లా అన్నట్టు. ఆ రకంగా ప్రతి క్షణము పరమాణువులు మారిపోతూ ఉంటాయి. స్కందాలు మారిపోతూ ఉంటాయి. పూర్వ క్షణంలో ఉన్నవి ఉత్తరోత్తర క్షణంగా మారిపోతాయి. పూర్వం ఇంతకు ముందున్న క్షణంలో ఏమున్నదో అక్కడి నుంచి నెక్స్ట్ క్షణము మళ్ళీ తయారవుతూనే ఉంటుంది సిద్ధాంతి. ఏది కంటిన్యూయస్‌గా ఉండదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీ సెకండ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఆన్ ఇట్స్ ఓన్. పూర్వస్మాత్ ఏవ హి జ్ఞానాత్ జాయతే జ్ఞానం ఉతరం. సహ ఏవ అయం ఇతి జ్ఞానం సా ఇయం జ్వాలా ఇవ విభ్రమః. పూర్వమొచ్చిన జ్ఞానం నుంచే ఉత్తరం జ్ఞానము జాయతే కలుగుతుంటుంది. ఇంతకు ముందు నీకెంత జ్ఞానం ఉన్నదో అది ఆగుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ జ్ఞానం నెక్స్ట్ క్షణంలో కలుగుతూనే ఉంటుంది. పూర్వమున్న జ్ఞానము తర్వాత ఉన్న జ్ఞానానికి కారణము. తర్వాత ఉన్న జ్ఞానము పూర్వం ఉన్న జ్ఞానానికి కార్యము. అట్లానే ఈ స్కందాలతో ఉన్న ప్రాణులవన్నీ ఉన్నాయి గదా! వాటి గురించి చూద్దాము. వాడే వీడు అన్న జ్ఞానం ఏదున్నదో అది భ్రమ. నువ్వింతకు ముందు ఉన్నావు గదా! నువ్వు మనిషిగా ఉన్నప్పుడు ఈ పంచస్కందాలతో ఉండాలి. నీలో ఈ పంచస్కందాల్లో ఎన్నో కొన్ని మారిపోతూనే ఉన్నాయా? లేదా క్రియలు మారుతూ ఉన్నాయి. నీలో గుణాలు మారుతూ ఉన్నాయి. నీలో జ్ఞానం మారుతూ ఉన్నది. ఈ రకంగా మారిపోతూ ఉంటే ఇందాక ఉన్నవాడివి, ఇప్పుడున్నవాడివి నువ్వే అని చెప్పడము. ఆ జ్వాల ఈ జ్వాలే, ఆ అగ్ని ఈ అగ్ని అని చెప్పినట్టే భ్రమ. అస్థి భాతి ఇతి ధీభ్రాంతైః ఆత్మ అనాత్మసు కల్ప్యతే.
హాన ఉపాదాన రాహిత్యాత్ ఆకాశః కిం ప్రకాశతే. అస్థి, భాతి అని ఏంటో చెప్తారు మీరు. వాసుదేవం అని, సత్, చిత్ అని ఏంటేంటో చెప్తారు. నేను క్వెషన్ చేస్తే ఆన్సర్ చెప్పలేకపోయావు కదా! నువ్వు సన్మాత్రం అన్నావు. నేను చిన్మాత్రంతో సహా సన్మాత్రాన్ని క్వెషన్ చేశాను. నువ్వు సన్మాత్రాన్ని ప్రూవ్ చేయలేకపోయావు. చిన్మాత్రాన్ని ప్రూవ్ చేయలేకపోయావు. అస్థి, భాతి. అస్థి అంటే సత్, భాతి అంటే చిత్. ఉన్నాయి, ఉన్నాయి అంటావు. ఏవి చూపించు, నేను అడిగాను కదా క్వెషన్, చెప్పగలిగావా అప్పటినుంచి? ఇదంతా ధీభ్రాంతైః. బుద్ధి భ్రమిస్తూ ఉంటే, బుద్ధిలోని భ్రాంతి వల్ల అనాత్మల్లో లేని వాటిలో ఆత్మ ఏదో ఉన్నది అని నువ్వు చూడకపోయినా గూడా, నీకు తెలియకపోయినా గూడా కల్పిస్తూ ఉంటావు సిద్ధాంతి. అట్లా కల్పించబడ్డదది. ఆకాశం గూడా ఉన్నది అంటావు. నువ్వు ఆత్మ సంగతెందుకు? అందులో పైగా నువ్వేం చెప్తావు? ఆత్మ కూడా ఆకాశంలాగా ఉంటుంది అని చెప్తావు. ఏం పద్యాలన్నీ రాసుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు. వేద మంత్రాలన్నీ కోటింగ్ చేస్తావు కూర్చొని. ఆత్మ ఆకాశంలాగా ఉంటుందని. నేను ఆత్మ గురించి ప్రశ్నిస్తేనే నీ దగ్గర జవాబు లేదు. ఆకాశం గురించి కూడా ప్రశ్నిస్తాను. కిం ప్రకాశతే, కనిపిస్తుందా నీకు ఆకాశం? కనిపిస్తుందా? ఖాళీ అని నువ్వే చెప్పి ఉంది అంటావా? ఏది అస్థి అయితే చూపించు ఆకాశము. భాతి అయితే చూపించు ఆకాశము. హానము లేదు, ఉపాదానము లేదు. దాన్ని వదిలిపెట్టలేవు, పట్టుకోలేవు. అసలు ఏమీ లేకుండా ఉన్న ఆకాశము కనిపించిందా? లేదు గదా! కానీ ఉంది అనుకుంటావు. అది నీ భ్రాంతి. నీ బుద్ధిలోని భ్రాంతి అది. ఆకాశం లేని దాన్ని ఉన్నది అనుకోవడం ఎంత భ్రాంతియో నీకు, అంతే భ్రాంతితో లేని దాంట్లో ఆత్మ ఏదో ఉన్నది అని నువ్వు కల్పించుకున్నావు సిద్ధాంతి. అది విషయము. ఇతి ఏవం బౌద్ధ సిద్ధాంతి భాషమాణః నిషిధ్యతే. ఈ విధంగా మన బౌద్ధ సిద్ధాంతి చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటలను మనము, ఆయన చెప్పిన ఈ ఆర్గ్యుమెంట్స్‌లో ఉన్న, ఆయన లాజిక్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని చూపించి, ఆయన చెప్పిన దాన్ని నిషేధిస్తాం మనం ఇంకిక్కడి నుంచి. ఎందుకు, ఏమి అని హేతుబద్ధంగా విచారిస్తాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం ఇక్కడి నుంచి చూస్తూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.